కృష్ణ జై. మహానుభావులు తపస్సు చేసినటువంటి ప్రాంగణాలకు వెడితే వాటి వైరాన్ని మరిచిపోయి ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే నెమలి పింఛమిప్పి ఆడుతూ ఉంటుంది, త్రాచుపాం పక్క నుంచి వెళ్ళిపోతుంది, నెమలి చెనకదు. జింక అలా వెడుతూ ఉంటుంది, పెద్ద కుక్క పక్క నుంచి ఎడుతుంది, జింకని కుక్క చెనకదు. నా స్నేహితుడు ఒకడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు ప్రదోష వేళలో. దాదాపు 12 అడుగుల గోధుమ త్రాచు ఆయన 2 పాదాల మించి పాకుతూ వెళ్ళింది తప్ప తలెత్తలేదు, చెనకలేదు. అవి అక్కడ ఏ ప్రాణి ఇంకొక ప్రాణిని చెనకదు. ఎందుచేత అంటే భగవాన్ రమణుల వంటి మహాపురుషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ తపస్సు అంత గొప్ప శక్తివంతం. త్రేతాయుగంలో తపస్సు చేశాడు ఋష్యశృంగుడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళేటప్పటికీ పాము కప్పకి నీడ పట్టింది, ఎండకి కప్ప శోషించిపోతోందని. పరస్పర వైరం కూడా పోతుంది ఆ తపస్సుకి. అంత గొప్ప తపశ్శక్తితో శాంతి స్థావరములై ఉంటాయి అరణ్యములు. అందుకే అరణ్యములో ఉండేటటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి చెనకినా మాకు నగరాలొద్దు అని చెప్పి విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో అలాంటి వారి వల్ల అవి శాంతి స్థానములు. ఎంత చక్రవర్తి పదవులలో ఉన్న వాళ్ళు కూడా శాంతి కావాలి అంటే అరణ్యాలకు ఎడతారు. అందుకే అరణ్యము గొప్పది. అటువంటి అరణ్యములలోకెల్లా ఉత్తమమైన అరణ్యమేది అంటే నుతింపందగు నైమిషాఖ్యారణ్యంబు అరణ్యంబులలోన్ అన్నాడు సూతుడు. అరణ్యాలన్నిటిలోకి ప్రస్తుతి చెయ్యవలసి వస్తే గొప్ప అరణ్యమేదో తెలుసా? నైమిషాఖ్యారణ్యమే. ఇదే ఎందుచేత ఎన్ని కోట్ల మంది మహానుభావులు ఈ అరణ్యంలోకి వచ్చారో, ఎంత తపస్సు చేశారో, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేశారో, ఎన్ని పారాయణులు చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని జపం చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని ప్రబోధం చేశారో. అందుకే ఈ వాతావరణం అంతా కూడా పవిత్రతతో నిబిడీకృతమైపోయింది. అటువంటి నైమిషాఖ్యారణ్యంబునందు మీరున్నారు. కాబట్టి మీరు ఉన్నటువంటి ప్రాంతం అటువంటిది. మీరు వేసినటువంటి ప్రశ్న పరమోత్తమమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా మీకు నేను చెప్పవలసినది ఒకటే. హరి యొక్క కథలతో కూడుకుని శ్రీహరిని నమ్ముకున్నటువంటి భగవద్భక్తులైనటువంటి వారెవరున్నారో అటువంటి వారి యొక్క కథల యొక్క సమాహార స్వరూపమైన భాగవతాన్ని ప్రవచనం చేస్తాను. వాళ్ళన్నారు, అబ్బబ్బబ్బా ఎంత మాట చెప్పావోయ్, ఈ మాట వాళ్ళు అనకపోతే చెప్పకూడదు భాగవతం. ఎంత గొప్ప మాట అన్నావు. అసలు పుట్టినవాడికి హరికథాశ్రవణం కన్నా కావలసిందే ఉంటుందయా? చెవి దొప్పలతో జుర్రుకోవాలి కదూ. అటువంటి కథ చెప్తానన్నావు, మా జన్మలు పండాయోయ్. ఇంకా ఆలస్యం ఎందుకు? మా అదృష్టం నిన్నటి వరకు పూజలు చేసుకున్నాం, యజ్ఞం చేశాం, యాగం చేశాం. ఇవాళ నుంచి మా సంతోషం భగవత్ కథ వింటాం. కథ వింటే వచ్చే లక్షణం ఏమిటి? మనసు ఆర్ద్రమవుతుంది, భక్తితో బాగా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత భగవత్ పూజ చేస్తే, ఓ యజ్ఞం చేస్తే, ఓ యాగం చేస్తే బాగా మనసు నిలబడుతుంది. ఇప్పుడు మీరు రావడం మా అదృష్టం, మీరు భాగవతం చెప్తానండం అంతకన్నా గొప్ప అదృష్టం. కాబట్టి మహానుభావ, ఆ భాగవత గ్రంథం గురించి మాకు చెప్పండి. అసలు ఆ భాగవతం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? వ్యాస భగవానుడు దాన్ని ఎందుకు అందించాడు? అసలు వ్యాసుడు మహాభారతాన్ని అందించడంతో ఆయన కర్తవ్యం పూర్తయిపోయిందిగా, మళ్ళీ భాగవతాన్ని ఎందుకు ఇచ్చాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.